టెక్నాలజీ అంటే ఏదో అణుబాంబులు, లేకపోతే ఏరోప్లేన్సు, ఐఫోను, ఐప్యాడు, లేకపోతే మెర్సిడీస్ బెంజ్ కారు, ఇవి కాదు రియల్ టెక్నాలజీ. ఇవన్నీ ప్రకృతిని నాశనం చేస్తూ ప్రోడక్ట్స్ని ఇస్తాయి. బిజినెస్ టెక్నాలజీస్ ఇవన్నీ. సైన్స్ అనేది ఒక సబ్జెక్టు, బిజినెస్ కోసం బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాడుకుంటున్నాయి. కానీ రైతు మాత్రం పాపం పొలంలో తను ఎండల్లో వానల్లో పనిచేసి రాత్రనక పగలనక పనిచేసి ఒక భూమి నుంచి ఒక ఆహారాన్ని తీసి మనుషులకు ఇస్తున్నాడు. మామూలు రైతు అయితే మహానుభావుడి కింద లెక్క. అదే కెమికల్స్ యూజ్ చేయకుండా సహజ పద్ధతిలో వ్యవసాయం చేసి సహజమైన ఆహారాన్ని పబ్లిక్ ఇచ్చేవాడు దేవుడితో సమానం. నిజమైన దేవుడు ఆయనే. మనకి దేవుడు ఆల్రెడీ కోడింగ్ ఇచ్చాడు, అది రన్ అయిపోతూ ఉంటుంది. మనం దేవుడిని ఏమీ కొలవవసరం లేదు, మనం దేవుడిని ఏమీ పొగడవసరం లేదు. దేవుడు నిర్ణయించిన విధంగా మనం బతికితే అదే దేవుడికి మనం చేసే పూజ. ఇప్పుడు సూర్యుడికి పూజ చేస్తేనే అండిస్తాడా? ఎప్పుడైనా అండిస్తూనే ఉంటాడు. ఇక అది ఫిక్స్డ్. కానీ మనం దాన్ని మంచిగా వాడుకుంటామా చెడుకు వాడుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది అంతవరకే. అట్లనే దేవుడు కూడా ఒక శక్తిని ఇస్తూనే ఉంటాడు. ఆ శక్తిని మంచికి వాడతామా చెడుకు వాడతామా అన్నది మన మనసు మీద ఆధారపడుద్ది. ఆయనకి పూజలు చేసేదాని మీద కానీ వాటి మీద కానీ ఆధారపడదు. సూర్యుడు కూడా అంతే. మనం పూజ చేస్తే ఎక్కువ ఎండ, పూజ చేయకపోతే తక్కువ ఎండ ఇవ్వడు. ఎప్పుడు అది రన్ అవుతూనే ఉంటుంది. ఇష్టమైతే మనకు బయటకు పోయి ఎండలో నుంచొని ఎండను తీసుకోవాలి, లేకపోతే లేదు. అది మన ఇష్టం. మన స్థితి మీద బట్టి అది ఆధారపడుతుంది, మనం ఎంత తీసుకుంటాము. అట్లా ఇప్పుడు ఈ కెమికల్స్ తక్కువ వాడి ఆహారాన్ని ఇచ్చే రైతు మనకి దేవుడి కింద లెక్క. మనకు కనిపించే దేవుడు. అందరూ బాగా చదువుకొని కార్లలో తిరిగి మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి 5 స్టార్ హోటల్లో పిజ్జాలు, బర్గర్లు, ఏదో ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ తింటాము. ఇవన్నీ లగ్జరీ అనుకుంటున్నారు. అది కాదు లగ్జరీ. యాక్చువల్గా మంచి ఆహారాన్ని శరీరానికి ఇవ్వటమే లగ్జరీ. అంటే రసాయనాలు లేని, కెమికల్స్ లేని ఆహారాన్ని శరీరానికి ఇవ్వటమే లగ్జరీ. ఇప్పుడు బయట ఉన్న ఈ బియ్యము, అన్ని బియ్యము యూరియా, పొటాషు, డిపిటి, పురుగు మందులు అన్నీ వేసి ఓవర్గా వాటర్ పెట్టి హైబ్రిడ్ చేసి, కంపెనీ వాడేమో హైబ్రిడ్ చేస్తాడు, వాడు ప్రతి సంవత్సరం గింజలు అమ్ముతాడు రైతులకి, వాడికి ఇన్కము, మీడియేటర్స్కి ఇన్కము. ఇప్పుడు మామిడి పళ్ళు ఒక ఆయన ఆర్గానిక్ రైతుని అడిగితే అన్నాడు, మేము అమ్మితే మా దగ్గర డీలర్స్ వచ్చి 50 రూపాయలు కొనుక్కెళ్తారు సార్, మీరు 100 రూపాయలు ఇచ్చినా చాలు నాకు అని అన్నాడు. అంటే ఇప్పుడు మధ్యవర్తులు 100 రూపాయలు, వాళ్ళు బయటకు వచ్చేదానికి 150 అమ్ముతున్నారు మామిడికాయలు. అంటే ఏమవుతుంది? రైతుకేమో 50 రూపాయలు వెళ్తుంది కేజీకి. వాడు అన్ని 6 నెలలు సంవత్సరం పాటు వెయిట్ చేసి కాయ తీసి కట్ చేసి అన్నీ ఇస్తే ఇన్ బిట్వీన్ మీడియేటర్స్కి 100 రూపాయలు వెళ్తుంది. అదే సరిగా చేసేవాడా చేయడవాడా అనేది అది వేరే విషయం. సరిగా చేస్తే ఆయనకి 100 కాదు 200 ఇచ్చినా కూడా మనకి అంత పెద్ద ఫరక పడదు. ఎందుకంటే కెమికల్స్ ఆహారాన్ని లోపలికి తిని తక్కువ రేట్లో తిని జబ్బులు తెచ్చుకునేదానికంటే రసాయనాలు లేని ఆహారాన్ని శరీరానికి ఇవ్వటం అనేది పెద్ద లగ్జరీ. 5 స్టారు హాస్పిటల్స్లో వైద్యం చేసుకోవటం లగ్జరీ కాదు. మంచి ఆహారాన్ని, సహజమైన ఆహారాన్ని శరీరానికి ఇవ్వటమే పెద్ద లగ్జరీ. సో మనము రైతుల్ని అందరికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. కాయ కష్టం చేసుకునేవాడికి ప్రతోడికి గౌరవం ఇవ్వాలి, రైతులకు ఇంకొంచెం ఎక్కువ గౌరవం ఇవ్వాలి. మనకు ఆహారాన్ని సప్లై చేస్తుంది వాళ్ళే కదా, వేరే వాళ్ళు ఎవరు ప్రొడక్షన్ చేయట్లా. వీళ్ళందరూ ప్రాసెస్ చేస్తున్నారు. రైతు దగ్గర నుంచి గింజలు తీసుకొని ప్రాసెస్ చేసి ఫారెక్స్ అని, సెరిలాక్ అని, అదని ఇదని తయారు చేస్తున్నారు. లేకపోతే మిల్క్ పౌడర్ అని ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కంపెనీ ప్రోడక్ట్స్. రైతు దగ్గర నుంచి తీసుకున్న ఐటమ్ని ప్రాసెస్ చేసి నిలవ ఉండే విధంగా చేసి దానికి కొన్ని రసాయనాలు యాడ్ చేసి కొన్ని నెలల పాటు షెల్ఫ్లో నిలవ ఉండేట్టుగా చేసి అమ్ముకుంటున్నారు వాళ్ళు చేసేది వ్యాపారం. రైతు చేసేది జీవనాధారం పాపం, ఆయన బతకటానికి. సో కొంచెం ఎక్కువ పే చేసినా కూడా రైతుకి అది నిజంగా మంచిది. అది నిజమైన సేవ కింద తీసుకోవచ్చు. మన బాడీకి సేవే, రైతుకి కూడా సేవే. అందుకని రసాయన రహిత రైతుల్ని ప్రోత్సహించాలి. అలాంటి ఆహారాన్ని కొంచెం ఎక్కువగా మనం శరీరానికి ఇవ్వాలి. అక్కడ ఖర్చు పెట్టడానికి ఆలోచించకూడదు. ఇదంతా కూడా జనాల తప్పు కాదు, సమాజం సరైన అవగాహన ఇవ్వటం లేదు. పబ్లిక్కి సరైన అవగాహన ఇవ్వక ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు నేనే నాకు అధికారాలు ఇస్తే, నేనే పిఎం అయితే
ఫస్ట్ సంవత్సరం రైస్ డబుల్ చేస్తారు రేటు, ₹200 పర్ కేజీ అంట. రెండో సంవత్సరం ₹300 పర్ కేజీ అంట. కానీ యూరియా, డీపీటీ, పురుగు మందులు ఇవన్నీ లేకుండా పండించమని చెబుతా అవన్నిటి యొక్క రేట్లు 4 టైమ్స్ పెంచేస్తాం. అసలు అవి దొరకకుండానే చేయాలి దేశంలో. ఎందుకంటే గో ఆధారిత న్యాచురల్ వ్యవసాయం చేయటమే ఆ దేశం మొత్తానికి అత్యంత లగ్జరీ. ఆ దేశంలో రసాయనిక రహిత ఆహారం దొరుకుతుంది అంటే అది బిగ్గెస్ట్ లగ్జరీ ఆఫ్ ద కంట్రీ. ఇవన్నీ కాదు బిల్డింగులు, కార్లు, లేకపోతే పెద్ద పెద్ద విమానాలు, ఇవన్నీ లగ్జరీ కాదు, అవన్నీ కంఫర్ట్స్. నిజమైన లగ్జరీ రసాయనిక రహిత న్యాచురల్ మంచి ఆహారాన్ని మన శరీరానికి ఇవ్వటం, మంచి నీటిని మన శరీరానికి ఇవ్వటం, మంచి గాలిని మన శరీరానికి ఇవ్వటం, అది రియల్ లగ్జరీ. ఓకే.